శ్రీ గురుభ్యో నమః. మనం భక్త మురుగునారు గురించి ఇంకొంటి చూద్దాము. మాణిక్యవాచకర్ యొక్క తిరువాచకంలోని కొన్ని అంశాలు మురుగునారు రచించిన పద్యాలలో కూడా ఉండటంతో భగవాన్ సరదాగా మీరు కూడా మాణిక్యవాచకర్ లాగా గానం చేయగలరా అని ప్రశ్నించారు. ఆ మాటల్ని భగవాన్ నుండి వచ్చిన దివ్యమైన ఆదేశంగా మురుగునారు భావించినప్పటికీ ఆయన భగవాన్ ఈ విధంగా ప్రార్థించారు. మాణిక్యవాచకర్ పొందిన దివ్యమైన సత్య జ్ఞాన అనుభవం ఎక్కడ? నా యొక్క అజ్ఞానంతో నిండిన స్థితి ఎక్కడ? భగవాను దయతో అనుగ్రహంతో నా అజ్ఞానాన్ని కనుక తొలగిస్తే నాకు మాణిక్యవాచకర్ వలె గానం చేయడం సాధ్యమవుతుంది. కేవలం ఈ అహంకారం యొక్క నైపుణ్యంతో ఆయన వలె పాడడం ఎలా సాధ్యమవుతుంది అని అడిగారట. ఈ విధంగా తాను భగవాను ప్రార్థించినప్పుడు ఆయన తనపైన కురిపించిన అనుగ్రహం గురించి మునుగనారు తమ శ్రీ రమణ సన్నిధిమురే అనే గ్రంథంలోని 100 వరలారు అనే గీతంలో ఇలా రాశారు. చక్కని సూర్యకాంతిలో గ్రుడ్డి దానివల్లే వస్తువులను చూడలేని గుడ్లగూప వంటి అజ్ఞానంతో నిండిన నా మనసు ఎక్కడ? మాయ అనే చీకటి తెరను తొలగించుకొని నిజమైన సత్యజ్ఞానం యొక్క అనుభవాన్ని పొందిన ఆయన అనుభవం ఎక్కడ? నన్ను ఆయనతో పోల్చడం అంటే మినుగురు పురుగును సూర్యునితో పోల్చడం వంటిదే. ఈ విధంగా పలికిన నేను గొప్ప నిరాశకు నిస్పృహకు లోనైనప్పుడు నా హృదయంలో ప్రకాశించడి ఆ ప్రభువు నా మనస్సును చైతన్యవంతం చేసి తమ అనుగ్రహంతో నా మనసును వికసించేటట్లు చేసి తమ యొక్క నిజమైన వైభవాన్ని మహోన్నతంగా ప్రకాశించుతున్నట్లుగా నా యొక్క ప్రమేయము ఏమాత్రం లేకుండగానే శ్రీరమణ సన్నిధి మురై యొక్క రచన జరుగుతున్నట్లు చేశారు అని అంటారు మురుగనారు. ఈ విధంగా శ్రీరమణ భగవాన్ యొక్క దివ్యమైన ప్రేమ ప్రసరితమవుతూ ఉండగా శ్రీ మురుగనారు ఒక దివ్యమైన ఆధ్యాత్మిక కవిగా మారారు. శివ పరమాత్మ మాణిక్యవాచకర్కు అపరోక్షానుభూతిని ప్రసాదించి తిరువాచకాన్ని గానం చేసినట్లుగాను మాణిక్యవాచకరు శివుని పట్ల అమితమైన భక్తి పారవశ్యంతో గానం చేసిన గీతాన్ని తిరువాచకము అనే గ్రంథంగా రూపుదిద్దుకున్నాయి. శ్రీ భగవాన్ ఒక్క క్షణంలోనే తమ అనుగ్రహంతో మురుగనారుకు అపరోక్ష అనుభూతిని కలిగించారు. మురుగనారు అటు పిమ్మట 3 సంవత్సరాలు వరకు తమకు వీలు చిక్కినప్పుడల్లా రమణాశ్రమాన్ని సందర్శిస్తూ ఉండేవారు. ఆయన భగవాన్ సన్నిధిపై ఎంతగా మమకారాన్ని పెంచుకున్నారు అంటే చాలాసార్లు ఆయనకి తాను తిరిగి వెళ్ళవలసిన రైలును ఎక్కడం అసాధ్యమైపోతూ ఉండేది. ఆయన తిరువన్నామలై స్టేషన్కి వెళ్ళి తాను ఎక్కాల్సిన రైలు వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ కూర్చునేవారు. అలా కొన్నిసార్లు జరిగిన పిమ్మట భగవాను మురుగునారును బలవంతంగా రైలు ఎక్కించడం కొరకని ఎవరినో ఒకరిని ఆయనకు తోడుగా స్టేషన్కి పంపిస్తూ ఉండేవారు. ఇలా 1926 వరకు జరిగింది. తర్వాత మురుగనారు తమ గృహస్థ జీవితాన్ని పరిత్యజించి భగవాన్ తోటి పూర్తిగా ఉండిపోవడానికని తిరువన్నామలైకి వచ్చేశారు. వారు వచ్చిన కొత్తలో భగవాన్ ప్రేరణ చేసి శ్రీరమణ సన్నిధి మురైలోని గీతాలను రచిస్తూ ఉండేవారు. దానిలోని గీతాలు తిరువాచకంలోని గీతాలను పోలుండేవి. 1927లో మురుగనారు తమ యొక్క శ్రీరమణ సన్నిధి మురై తిరువాచకంలోని తిరుపుందియారు అనే గీతాన్ని 20 పద్యాలు కలిగిన దానిని వ్రాయటం ప్రారంభించారు. తిరువాచకంలోని తిరువుందియారు అనే గీతంలో శివుని యొక్క దివ్య గాథలు వర్ణించబడ్డాయి. మురుగనారు తమ గీతాన్ని కూడా అదే పేరు పెట్టారు. భగవంతుని యొక్క అనేక అవతారాలుగా ఊహించుకొని, అంటే ఇంతకు పూర్వము భగవంతుడు ఎన్ని అవతారాలను ధరించారో వాటన్నింటినీ ధరించింది శ్రీ భగవాన్యే అని ప్రసిద్ధి చెందిన పురాణ గాథల్లోని దేవుళ్ళందరూ కూడా భగవాన్ యొక్క రూపమేనని ఊహించుకొని ఈ గీతము రాయబడింది. 102 పద్యములు కలిగిన పూర్తయిన పిమ్మట శివుడు దారుకావనంలోని ఋషులకు గుణపాఠం చెప్పి జ్ఞానబోధన చేయడం కోసమే దారుకావనంలో అవతరించడము గురించిన గాథ పూర్తి అయ్యింది. సాంప్రదాయపరమైన తమిళ వాంగ్మయంలోని ఈ గాథలో ఆ అడవిలో నివసించే ఋషులు వేదాల్లోని కర్మమీమాంసను అనుసరిస్తూ వేదాల్లో చెప్పబడినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా ఆచరిస్తే చాలు, వేదాల్లో చెప్పబడిన కర్మకాండలను యజ్ఞయాగాదులను సక్రమైన రీతిలో నిర్వహిస్తే మోక్షాన్ని పొందొచ్చును. వీటిని చక్కగా ఆచరించే వారికి భగవంతుని యొక్క అవసరం లేదు అని ప్రవచించేవారు.
ద్వారకావనంలో శివుడు ఆ ఋషులకు కళ్ళు తెరిపించడం కోసం చేసిన జ్ఞానబోధను శివుని పాత్రను స్వయంగా పోషిస్తూ 30 పద్యాలలో వ్రాయమని మునిగనారు భగవానికి ప్రార్థించారు. ఇది మీకు తెలుసో తెలీదో కానమ్మా, ఒక సమయంలో ఏమవుతుందంటే ఈ ద్వారకావనం అనే దాంట్లో ఋషులు మామూలుగా అయితే భగవంతుడు అని పూజలు పునస్కారాలు కర్మకాండలు అన్నీ చేస్తూ ఉంటారు. కానీ అంటారు కదా, కొంచెం ఎక్కువయ్యేసరికి భక్తిలో కూడా అహంకారం వస్తుందంట. మామూలుగా ధన అహంకారం అని, లేకపోతే అందంకి అలాగా సౌందర్య అహంకారం, ఇలాగా చాలా అహంకారాలు ఉన్నట్టే భక్తిలో కూడా అహంకారం వస్తుందంట. ఒక స్టేజ్ దాటిపోయేసరికి అబ్బో నేను కదా ఇంత భక్తి చేసేస్తున్నాను, నేను కదా ఇంత చేసేస్తున్నాము అనే అహంకారం కూడా వస్తుంది. భగవంతుని మార్గంలో వచ్చాం కాబట్టి అర్షడ్ వర్గాలు పోతున్నాయా అంటే పోతుంటేనే మళ్ళీ కొన్ని మళ్ళీ పట్టుకుంటాయి అనమాట. అంటే అదొక పరీక్షలు లాంటివి అనమాట. అయితే ఈ ద్వారకావనంలో ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత బాగా చేసేవాళ్ళు అంటే ఎక్కడ తూచా తప్పకుండా పెర్ఫెక్ట్గా వేదంలో ఎలా చెప్పారో అలాగే వాళ్ళు అన్ని కర్మకాండలు చేసుకుంటూ ఉండేవారు. ఎప్పుడైతే ఇంతలా చేస్తున్నారో వాళ్ళ మనసులో ఒకటి వచ్చిందంట, ఏమని, మేము ఇంత బాగా చేసేస్తున్నాం కాబట్టి మనకేం చెప్తారు. ఇప్పుడు రావణాసుడు ఉన్నాడు. రావణాసుడు అంటే మద్యం మాంసం తీసుకోవడం, ఇంకా స్త్రీలోలుడు ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇవన్నీ ఉన్న వాళ్ళకి భక్తి ఉండడం లేకపోతే మోక్షం రావడం అనేది సహజంగా మనకి అనిపించదు. ఎందుకంటే భక్తిలో ఉన్నవాడు మద్య మాంసాలు మానేయాలి, లేకపోతే ఈ కామం అనేది మానేయాలి, ఇలా అన్నీ ఉంటాయి కదా. మరి ఇలా ఉన్నప్పుడు అతను అలా ఉన్నాడు ఏంటంటే దానికి ఒకటి ఉంది. ఒక పిల్లోడు ఉన్నాడు, వాడు బయట ఎంత పోకిరీగా ఉన్నా సరే ఒకవేళ చదివాడు, పరీక్ష రాశాడు అంటే పాస్ అయ్యి రిజల్ట్ వచ్చినట్టే. ఒక మనిషి వాడు ఎంత అవిద్యతో ఉన్నా సరే బయట ఎప్పుడైతే కర్మకాండలు తూచా తప్పకుండా చేస్తాడో భగవంతుడు వాళ్ళ దేవుళ్ళు ఇచ్చేయాలన్నమాట. వాళ్ళకి వాళ్ళు చేశారు కాబట్టి ఇవ్వాలి. ఇప్పుడు అందుకే కదా చూడండి, అక్రమైన సంపాదనలు అవి ఉండి కూడా మ్యాక్సిమము కర్మకాండలో డబ్బులు ఇచ్చి మేము చేసేస్తున్నాం అంటారు, లేకపోతే వెళ్ళి కూర్చుండిపోతారు. వాళ్ళకి అక్కడ ఏమీ తెలియకపోయినా అక్కడ కూర్చొని చేసేస్తున్నాం అనుకుంటారు. అయితే రాధా అంటే వస్తుంది, ఎందుకంటే అక్కడ కూర్చున్నావు చేసావు కాబట్టి వస్తుంది. కానీ దాని ఫలితము నిజమైన భక్తులకు వచ్చిన ఫలితంలాగా ఉండదు. వీళ్ళకి ఏది కావాలనుకున్నారో అది, కాసేపు ఏదో వాళ్ళు పదవి కావాలనుకుంటారు, లేకపోతే ఏదో డబ్బులు కావాలనుకుంటారు, వ్యాపారం ఏదేదో చెప్తారు. వాళ్ళకి కావాల్సిన ఏదేదో వస్తాయి తప్పితే నిజమైన భక్తుడు ఏం కోరుకుంటాడు, భగవంతుని పాదాలు చూడాలనుకుంటాడు, మోక్షాన్ని కోరుకుంటాడు కదా. అలా వస్తుంది. అదో అందులో కూడా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఏమైంది, వీడు కొంచెం వేదాలు ఎక్కువ చదివేసరికి కర్మకాండ బాగా చేసేసరికి వీళ్ళకి ఏమనిపించిందంట, మేము ఇంత బాగా చేసేస్తున్నాం కాబట్టి మాకు ఖచ్చితంగా మోక్షం వచ్చేస్తుంది. ఎందుకంటే వేదంలో ఏం చెప్పారో అవి చేస్తే మోక్షం వస్తుంది. అయితే ఇక్కడ ఏమంటున్నారు, మాకు భగవంతుడు అవసరం లేదో అనుకున్నారట. అర్థమవుతుంది కదా పాయింట్. ఏమన్నా చేస్తే భగవంతుడి కోసం చేసి అప్పుడు మోక్షాన్ని పొందడం అనేది సరియైన పద్ధతి. కానీ ఇక్కడ ఏమంటున్నారు, మేము చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మా కర్మకండలు అంత పర్ఫెక్ట్గా చేస్తున్నాం, మోక్షం అనేది మాకు గ్యారంటీ కాబట్టి భగవంతుడు మాకు అవసరం లేదని అనుకుంటారు. అనుకున్నప్పుడు శివుడు అప్పుడు దేవుడు అంతే కదా. ఎప్పుడైతే మనము మరీ వినాశకాల విపరీత బుద్ధి అంటారు, అలాగా తప్పుగా ప్రవర్తన ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అక్కడ దేవుడు ఒక్క టప్మని కొట్టడానికి వస్తారు. అలాగా అప్పుడు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తూ ఉంటే శివుడు చాలా అందమైన ఒక యువకుడిలాగా తయారై వచ్చారు ఈ ద్వారకావనంలోకి. వస్తే సహజంగా ఋషిపత్నులు ఎంతలా ఉంటారు కదా, చాలా భక్తితో ఉండి వాళ్ళు వేదాల్లో ఎలా ఉన్నారు వాళ్ళు కూడా అలానే ఉండాలి. కానీ వచ్చింది ఎవరు, శివుడి కదా. ఆయనలో ఆకర్షణ ఉంది. ఆకర్షణ ఉండగానే స్త్రీలందరూ శివుడు వెనకాల పరిగెడుతూ ఉంటారనమాట. పరిగెడుతూ ఉంటే ఎప్పుడు మునులు వీళ్ళు ఏదో పనులు చూసుకుంటూ ఉంటారు, మధ్యలో ఏదో కావాలని అడిగితే ఒక్క ఆడవాళ్ళు కనబట్టలేదు, ఏమయ్యారు వీళ్ళు అని వీళ్ళు అన్వేషిస్తూ వెళ్తుంటే ఒక యువకుడు వెళ్తున్నాడు, ఆ వెనకాల ఈ ఋషి పత్నులందరూ వెళ్ళిపోతున్నారు. అప్పుడు వాళ్ళ గబగబా వచ్చి ఈ ఋషిపత్నులను ఆపి శివుడి మీద వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు ఏమున్నాయో అన్నీ విసురుతూ ఉంటారు. ఏదో యువకుడిలాగా కనిపిస్తున్నాడు అంతే కదా. కొడుతున్నారు. ఏం చేసినా శివుడికి ఏమవుతుంది, ఏమవ్వదు కదా, అన్నీ ఆయనలో లీనమైపోతున్నాయి. ఎక్కడ ఆయనకి ఏమీ తగలడం లేదు.
అయితే కొంతసేపు అయ్యాక అప్పుడు వాళ్ళ బుద్ధి పనిచేస్తుంది, ముందే పని చేయాలి. ఇదేంటి మనం ఒక ఆయుధం వేస్తున్నాం, అవతల తగలట్లేదంటే అది సామాన్యమైన వ్యక్తి కాదనేది అర్థం కావాలి. కానీ వాళ్ళు ఎంత అహంకారంతో ఉన్నారంటే చాలాసేపు వరకు వాళ్ళకి అది అర్థం కాలేదు. ఎప్పుడైతే వాళ్ళకి అర్థమైందో అప్పుడు అంటారనమాట, మీరు ఎవరో సామాన్యులు కాదు అని కాళ్ళ మీద పడతారు. పడినప్పుడు అప్పుడు శివుడు కొన్ని బోధలు చేస్తాడు. ఆ బోధన ఎలా ఉంది అనేదట ఇక్కడ మనకి చెప్తున్నారు కదా. ఈయన ఇది ఒకటి రాస్తూ ఉన్నారట. అందులో 30 పద్యాల్లో రాయమని మురుగనార్ గారు భగవాన్ని అడిగారంట. మురుగనార్ గారు ఏవో ఒక పుస్తకం రాస్తున్నారు. అయితే ఈ 30 పద్యాలు ఏదైతే శివుడు ఋషులకి చెప్పారు, భగవంతుడు చెప్పిన మాటలు కదా, ఆ మాటలు స్వామి మీరే చెప్పండి అని అన్నారు. ఎందుకంటే మురుగనార్ గారు ఏమంటున్నారు, ఎన్ని రూపాలు నాకు అనిపిస్తాయో, భగవంతుడు ఎన్ని రూపాలు ఉన్నాయో అవన్నీ భగవాన్ రూపాలే అంటున్నారు. అంటే రమణ భగవాన్ని భగవాన్గానే తచ్చారు తప్పితే ఎప్పుడు ఏదో ఒక గురువుగానో ఒక సామాన్యుగానో ఆయన తలవలేదు. అందుకని భగవంతుడి గురించి మాట్లాడాలంటే భగవంతుడే మాట్లాడాలి. ఇంకెవ్వరు కూడా చెప్తారు కదా, వర్ణించడం ఎవ్వరు సాధ్యము కాదంటారు. అందుకని అక్కడ మునులకి శివుడు ఏం చెప్పాడో అది మీరు చెప్పండి స్వామి ఒక 30 పద్యాల్లో అని రమణ భగవాన్కి అన్నారంట. ఆయన ప్రార్థనని మన్నించిన శ్రీ భగవాను ఉపదేశ ఉందియారు అనే గీతాన్ని రచించారు. అదే ఉపదేశ సారం. మనం ఇంతకుముందు చదివాం, మన దగ్గర ఉన్నది ఉపదేశ సారం చెప్పుకున్నాం మనం. సో భగవాన్ అది రాశారట. అటు పిమ్మట 1928లో మురుగనార్ గారు మరొక గొప్ప కార్యంలో తనకి సహకరించమని భగవాన్ని ప్రార్థించారు. అదేంటంటే ఆయన యొక్క బోధనలు విపులంగా ఒక క్రమ పద్ధతిలో వెలువరించుటకు సహకరించమని. అంటే భగవాన్ అనేక సందర్భాల్లో తమ బోధనను ముఖ్యమైన వాటిని కొన్నింటిని 4 పంక్తులు కలిగిన తమిళ పద్యాలుగా రాశారు. కానీ వాటన్నింటినీ సేకరించి ఒక సవ్యమైన క్రమంలో అమర్చడము అనేది జరగలేదు. అప్పటి వరకు సృష్టించని అంశాలపై మరికొన్ని పద్యాలను రచించి మొత్తం 40 పద్యాల సంకలనాన్ని ఒక నూతనమైన క్రమబద్ధమైన రూపంలో వివరిస్తూ ఉంటే బాగుంటుందని భావించిన మురుగనారు ఆ విషయమై భగవాన్ని ప్రార్థించారు. భగవాన్ అందులకు అంగీకరించి మురుగనారు సూచించిన అంశాలపై పద్యాలను రాయడానికి జరిగింది. ఆ పని జరుగుతున్నప్పుడు మురుగనారు గారు అంతకుముందు భగవాన్ రాసిన అనేక పద్యాలను ఈ గ్రంథం నుండి తొలగించారు. అప్పుడు భగవాన్ రాసిన పద్యాల్లో కేవలం 3 పద్యాలు మాత్రమే ఈ రచనలో పొందుపరిచాయి. అంటే 37 పద్యాలను భగవాన్ కొత్తగా రాయాల్సి వచ్చింది. అవి కాకుండా మరి 2 ప్రార్థనా పద్యాలు కూడా రాశారు. ఆ రచననే ఉన్నది నలుబది అదిగా ప్రసిద్ధికెక్కింది. ఈ ఉన్నది నలుబది అనేది చాలా మన రమణ భగవాన్ గారు రాసిన వాటిల్లో చాలా ప్రత్యేకంగా చెప్తారనమాట. మనం కూడా చెప్పుకున్నాం దీని గురించి. ఉన్నది నలుబది అనేది మొత్తం సారం అందులో ఉంటుంది. అలాగా ఇవన్నీ ఎవరు భగవానే రాసినవి. ఇంకా భగవానే రాశారు అంటే మళ్ళీ అందులో మనం చెప్పుకోవడానికి ఏముంటుంది. అలాగా మురుగనార్ గారు అడిగారు అనమాట. ప్రతి వాళ్ళకి అర్థం ఉండదు కదా. ఆయన ఎంత భక్తిలో ఉన్నారంటే ఆయన ఏది అడిగితే పాపం భగవాన్ అలాగా అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ రచన భగవాన్ బోధల్లో తన మానకంగా వాసుకెక్కింది. మురుగనారు భగవాన్ వద్దకు అనేక గొప్ప కోరికలతో వచ్చారు. మానవ రూపాన్ని ధరించిన శివుడు తనకు గురువు కావాలని ఆయన కోరుకున్నారు. ఆయన తనకు భక్తి పారవేశంతో కూడిన రచనలను చేసేటట్లు ప్రేరణ ఇవ్వమని, తనకు అపరోక్షానుభూతి యొక్క అనుభవం కలగవలనని ఆయన కోరుకున్నారు. అపరోక్షానుభూతి అనేది ఎలా ఉంటుందంటేనమ్మా, మనకిప్పుడు ఆత్మసాక్షాత్కారం గురించి ఏమన్నా చెప్తున్నారు అంటే ఏదో రామకృష్ణ భగవానో లేకపోతే రమణ భగవాను ఇలా చెప్తుంటే మనకి అది స్వయంగా మనం అనుభూతిని చెందలేదు. కేవలం వాళ్ళు చెప్తుంటే ఆహా అలా ఉంటుందంట అనుకుంటున్నాం. పరోక్షలు వేరే వాళ్ళు అనుభూతి చెందింది మనకు చెప్పారు. ఇవన్నీ మనకి ఏం చెప్తారు, ఒక భక్తుడు వెళ్ళి అడుగుతాడు, స్వామి మా వల్ల అయితే కాదు కదా, మాగా మేము లౌకిక విషయాలను వదిలేసుకోవడం, అంతర్ముఖమైపోవడం, ఏదో ఆత్మ సాక్షాత్కరించుకోవడం ఇవన్నీ ఖచ్చితంగా జరగని పని. అందుకని మీరే నాకు ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించవచ్చు కదా అని అడిగినప్పుడు రమణ భగవాన్ ఏమంటారు, అది మాత్రము భగవంతుడు కూడా చేయలేరు అని చెప్తారు. ఆత్మసాక్షాత్కారాన్ని మాత్రం మనమే అపరోక్ష అనుభూతిని పొందాలన్నమాట. పరోక్ష అంటే గురువుగారు పొందింది మనకి చెప్పడం, ఇలా ఉంటే బాగుంటుందని చెప్పడం వరకునే. కానీ అది ఎలా ఉండాలి అనేది మాత్రం మనకుగా మనం అనుభూతి చెందాలన్నమాట.
సో ఇలాగా ఆ అనుభూతి కూడా ఏదో మేము కూర్చుంటే మనకు వస్తుందా అంటే ఖచ్చితంగా రాదు. ఇక్కడ భగవంతుని అనుగ్రహము, మన గురువు గారి ఆశీర్వాదం ఉంటేనే మనం అంతర్ముఖం అవడం అనేది జరుగుతుంది. అందుకే ధ్యానంలో కూర్చోవడమే. ఇంతకుముందు అలా ఎంతసేపు కూర్చున్నా అలా లౌకిక విషయాల్లో పారిపోతూ ఉండేది కదా మనసు. కూర్చున్నాము ఏదో గురువుగారి అనుగ్రహం వల్ల ఏమవుతుంది, కనీసం అది కాసింతసేపు నిలబడడం నేర్చుకుంటుంది కదా. అలా నెమ్మదిగా మనకున్న తపన వలన ఏమవుతుంది, ఇంకా అంతర్ముఖమయ్యి మనం ఆ భగవంతుని సాక్షాత్కృతం చేసుకోగలుగుతాం అనమాట అని ఆశిద్దాము. ఎందుకంటే అవన్నీ మన చేతుల్లో ఉండేదైతే కాదు. కనీస ప్రయత్నం చేస్తే రిజల్ట్ ఏంటనేది భగవంతుడు చూసుకుంటాడు. అందుకని ఇక్కడ ఈయన ఎప్పుడు ఏమి కోరుకునేవారంట, అపరోక్షానుభూతిని నాకు కలిగించండి స్వామి అని అడుగుతూ ఉండేవారంట. మాణిక్య వాచకర్ యొక్క శైలిలో పద్యాలను రచించవలననే ప్రేరణ భగవాన్ దర్శించిన కొద్ది వారాలకి ఆయనకు కలిగింది. అయినప్పటికీ ఆయనకు సంపూర్ణమైన సాక్షాత్కారము అనుభవము ఎప్పుడు జరిగిందో చెప్పలేము. మురుగనారు తనకు అపరోక్ష అనుభవాన్ని ప్రసాదించినందుకు భగవాన్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ వేలాది పద్యాలను రాసినప్పటికీ అది ఖచ్చితంగా ఏనాడు జరిగిందో ఆయన వెల్లడించలేదు. ఇలాంటి వాళ్ళైనా గురువుగారి పాదాల దగ్గర ఉన్నప్పుడే వాళ్ళకి అనుభూతి అనేది బాగా వస్తుందన్నమాట. సో ఈయన అక్కడికి వెళ్ళినప్పుడే ఆయనకి అపరోక్ష అనుభూతి అనేది వచ్చింది. ఆ ప్రేరణ వల్లనే ఆయన ఇన్ని రకాలు ఏమన్నా రచనలు అవి చేశారు అంటే ప్రేరణ వలన అనమాట. ఎందుకు ఎప్పుడు మనం గురు సాంగత్యంలో ఉండాలి, సత్సంగ సాంగత్యంలో ఉండాలంటే అలా వింటూ ఉన్నప్పుడు ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఇక్కడ ఏమంటున్నారు, ఆయనకు అనుభవం అనేది ఎప్పుడు జరిగిందో ఆయనకి తెలియదు అంటున్నారు. అలాగా మనలో ఎప్పుడు ఏ మార్పు వస్తుందో తెలియదు మనకి. ఈరోజు ఇంత వచ్చిందండి రేపు ఎంత వస్తుంది అనేది ఏం లేదు. అసలు ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఒకసారి ఇంకా అసలు రాలేదో తెలియదు. 10 సంవత్సరాలు కూర్చున్నా అలాగే స్థితిలో ఉన్నామా, లేకపోతే 10 నెలల్లోనే మనలో ఏమన్నా మార్పు వచ్చిందా? ఇది లోపల జరిగే విషయాలు కదా. బాహ్యంగా అంటే ఏదో లావయ్యో సన్నబడ్డామని చెప్పడం ఈజీ పడుతుంది. అంతేగాని లోపల మనకి ఆధ్యాత్మిక విషయంలో అసలు మన జ్ఞానశక్తి అనేది ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది అనేది మనకేం తెలియదు. అందుకని ఏంటంటే కేవలం మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. భగవాన్ వద్దకు రావడానికి పూర్వ మురుగనార్ తమిళంలో గొప్ప కవి అయి ఉండి కూడా వేదాంత గ్రంథాలను అద్వైత వాంగ్మన్యాన్ని చదివి ఉండలేదు. వ్యాకరణతో కూడి ఉన్న గ్రంథాలను ప్రాచీన తమిళ కావ్యాలను ఆయన చాలా ఆసక్తితో అధ్యయనం చేసేవారు. శ్రీ భగవాన్ వద్ద మురుగనార్ గారు మరియు పుదుక్కొట్టుకు చెందిన కె లక్ష్మణ శర్మ గారు ముఖాముఖి వేదాంత విద్యను అభ్యసించారు. మిగిలిన వారిలో చాలామంది భగవాన్ దగ్గరకు రావడానికి ముందే వేదాంత పాఠాలను అభ్యసించి కొన్ని సందేహాలను మాత్రమే భగవాన్ని అడిగి తెలుసుకునేవారు. వీళ్ళిద్దరూ మాత్రము గొప్ప విద్యా పారంగతులు అయి ఉన్నప్పటికీ అప్పటి వరకు వేదాంతాన్ని అభ్యసించినందున భగవాన్ వద్దకు వచ్చి ఆ విద్యను సందేహ విపరీతార్థ రహితంగా అభ్యసించి ఆత్మవిద్యను అవగాహన చేసుకొని అందుస్థిరమైన జ్ఞానాన్ని పొందారు. తిరువన్నామలైకు వచ్చిన కొత్తలో మురుగనార్ గారు అరుణాచలేశ్వరిని ఆలయంలో ఉంటూ భిక్షాటనం చేస్తూ మిగిలిన సమయం అంతా భగవాన్ సన్నిధిలో ఉండేవారు. ఈశాన్య మఠాధిపతులైన నటేశ స్వామి మురుగనారు యొక్క తమిళ విద్వత్ జ్ఞానాన్ని గురించి తెలుసుకొని వారిని తమ మఠమునందే నిలుపుకొని మాణిక్యవాచకర్ యొక్క తిరుచిట్రంబలకొవయ్యార్ అనే గ్రంథాన్ని తమకు వివరించాల్సిందని ప్రార్థించారు. మురుగనారు అందుకు సమ్మతించి ఈశాన్య మఠంలో కొన్ని రోజులు ఉండిపోయి ఆ గ్రంథంలోని విషయాలను బోధించారు. ఉదయం పాఠాన్ని బోధించి మధ్యాహ్నానికి ఆశ్రమానికి వచ్చేవారు. భిక్షమెత్తుకొని జీవిస్తే అహంకారం అణిగి దేహాత్మభావన నశిస్తుందని భగవాన్ అప్పుడప్పుడు అంటూ ఉండేవారు. ఈశాన్య మఠంలో పని పూర్తి చేసుకొని ఆయన పిమ్మట మురుగనార్ గారు ఈశాన్య మఠంలో పని పూర్తయిన పిమ్మట మురుగనార్ గారు పల్లాకొత్తులో ఎవరి వసారాలోనూ ఉంటూ భిక్షాటన ద్వారా జీవిస్తూ రమణుల సన్నిధిలో మిగిలిన సమయాన్ని గడుపుతూ ఉండేవారు. భిక్షాటనం గురించి ఆయన ఒక పద్యంలో ఇలా రాశారు: అజ్ఞానాన్ని అంతమొందించే అనుగ్రహ రూపమైన జ్ఞానము వలన నాకు ఆత్మోన్మతికి దోహదపడి భిక్షాన్నము ద్వారా జీవించినటువంటి భాగ్యం కలిగింది. తరగని సంపదగా విరాజిల్లడి అనేది శుద్ధ చైతన్యము అంటే అనంత శివతత్వం వలన ఇష్టము అయిష్టము అనేవి అసత్యములని తేలిపోయింది. ఇక్కడ భిక్షాటన ఎందుకు చేయాలి అంటే దానివలన అహంకారం తొలగిపోతుంది అని చెప్పడానికి కానీ గురువులు భిక్షాటన చేపిస్తారన్నమాట. సన్యాసులు ఎందుకు భిక్షాటన చేస్తారంటే ఆలోచిద్దాం, ఎవరినైనా ఇలా అడగాలి అంటే అసలు మనకి మనసు ఒప్పుకుంటుందా?
ఎందుకు ఒప్పుకోదు? అమ్మో నేను ఒకళ్ళని అడగడం ఏంటి, అక్కడ అహంకారం ఉంటుంది. ఎప్పటి వరకు మనలో అహంకారం అనేది అణిగిపోదో అప్పటి వరకు మనమే ఒకళ్ళని చేయి చాచి అడగలేము. సో భిక్షాటనలకి సన్యాసం తీసుకునే వాళ్ళకి ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే అహంకారం అణిగిపోవాలి. కాబట్టి అందరినీ వాళ్ళు చేయి చాచి అడుగుతారనమాట. అక్కడ వాళ్ళకి ఏం నేర్పిస్తుంది? ఇష్టం అయిష్టం అనేది లేకుండా అడగాలి అంటే ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు, అయిష్టత అనేది ఉంటుంది. లేకపోతే ఏదో ఎవరు మంచిగా ఇస్తే బాగుండు అని ఇష్టము అలా ఏముండదు. ఆ చేతిలో ఎవరు ఏది పెడితే అదే వాళ్ళు గ్రహిస్తారు అంతవరకునే. వచ్చింది మంచిదా చెడ్డదా, ఇష్టమైందా అయిష్టమైందా అని లేకుండా. అంటే ఫస్ట్ మనలో తొలగిపోవాల్సింది ఏంటి? అహంకారము. అంటే ఇష్టము అయిష్టం అనేది తొలగిపోవాలి. ఏది నాకు దొరుకుతుందో అది భగవంతుని ఇచ్చి వల్ల దొరుకుతోంది, నా కర్మానుసారము అది నాకు లభిస్తుంది అనేది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అక్కడి నుంచి మనకి ఆత్మసాక్షాత్కారానికి ఒక మార్గం ఏర్పడుతుంది అనమాట. అందుకని మురుగనాయ్ గారు ఎప్పుడైతే భిక్షాటన మొదలు పెడుతున్నారో ఈయనకి ఇది అర్థమైందనమాట. ఓహో ఇలా చేస్తే మనకి ఫస్ట్ అహంకారం తొలుగుతుంది, ఇష్టము అయిష్టం అనేవి కూడా అసత్యాలే అని అర్థమవుతుంది. ఇష్టము అయిష్టం అనేది అవి ఏమన్నా ఎంతకాలం నిలిచిపోయావా? ఇప్పుడు ఏదో నాకు ఒక మిఠాయి ఏదో నచ్చింది అనుకుందాం, ఆ మిఠాయి నేను తింటూ ఉంటాను ఎంతకాలం? ఏదో 1, 2 మహా అయితే 4, ఆ తర్వాత నాకు విరక్తి కలిగిపోతుంది. అమ్మో నేను ఇంక ముట్టుకోకూడదు అనుకుంటాను. అది అసత్యం. కాబట్టి సత్యమైన దాని మీద మనకి ఎప్పటికీ వైరాగ్యం విరక్తి రాదు. ఎందుకంటే భగవంతుడి నామం మనం తీసుకుంటూ ఉన్నామనుకో, ఎప్పటికన్నా దాని మీద విరక్తి కలుగుతుందా? ఈ బాబు ఎన్నిసార్లు చేసాం మళ్ళా చేయమా? అలా ఏముండదు. ఆ జీవితాంతం మనం చేసినా సరే ఇంకా దానివి తీరదు. అలా ఉంటాయి నిజమైన వస్తువులు. సత్యమైనవి ఎలా ఉంటాయంటే ఎప్పటికీ దాని మీద మనకి వైరాగ్యం రాదు. ఏదైనా ఒక వస్తువు మనం కాసింత ఎక్కువ అవ్వగానే నచ్చట్లేదు అంటే అది అసత్యమైన విషయం అనమాట. సో మనకి ఇష్టమా ఇష్టాలు అనేవి ఏమైనా ఉన్నాయంటే అవి ఏమన్నా శాశ్వతమైనవి అంటే లేదు, అశాశ్వతమైనవి అసత్యమైనవి అని చెప్పేసి భిక్షాటం ద్వారా వాళ్ళకి అర్థమవుతుంది. అలాగా వాళ్ళకి ప్రాక్టికల్గా అన్నీ నేర్పిస్తారనమాట. సన్యాసం తీసుకోగానే ఎందుకు ఉద్యోగం చేసుకుంటూ సన్యాసం చేయొచ్చు కదా అంటే అలా ఉండవు. వాళ్ళు ఏం చేస్తారు, సన్యాసం చేయగానే వాళ్ళు ముందు ఇవన్నీ వదిలేస్తారనమాట. మ్యాక్సిమం టైము వాళ్ళు కేవలం నామజపము లేకపోతే కర్మకాండలు చేసుకోవడానికి ఉపయోగించాలి. కాబట్టి ఇంకా వాళ్ళు ఏదో మళ్ళీ ఉద్యోగాలు దీంట్లో టైం స్పెండ్ చేయరు. ఉన్న సమయాన్ని వాళ్ళు వేరేగా వృధా చేసుకోరు. కడుపు కోసమని ఎక్కువ టైం ఏమి చేసుకోరు. 1, 2 సార్లు ఏదో ఎవరినైనా భిక్ష అడగడము, ఏది దొరికితే అది గ్రహించడము, దాంతో శరీరాన్ని నిలబెట్టుకోవడం. సో ఇవి అర్థం కావాలి. కాబట్టి రమణ భగవాన్ శిష్యులు కి మన రమణ భగవాన్ చెప్తూ ఉండేవారు అనమాట భిక్షాటన చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. సర్వం శ్రీ గురు చరణారవింద అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.